హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. మనకి నిన్న రిజల్ట్స్ రావడం జరిగింది. ఇంకెవరైనా రిజల్ట్ చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్లో కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు కెరియర్ బిగ్స్ని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, మనకి 92,000 ప్లస్ మెంబర్స్ని నిన్న సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఎగ్జామ్కి 1:100 రేషియోలో తీసుకురావడం జరిగింది. మనకి ఉన్న పోస్టులు ఏంటంటే 897 పోస్టులు. 897 పోస్టులకి 92,000 ప్లస్ మెంబర్స్, 92,500 ఆ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత 1:100 రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 92,000 మెంబర్స్ కోచింగ్కి వెళ్ళాలా, లేకపోతే ఇండివిజువల్గానే చదవాలా, ఏం చేయాలి అని అయోమయంలో ఉన్నారు. మనకి ఎగ్జామ్ డేట్ అనేది జూలై 28న ఎగ్జామ్ డేట్ అనేది జూలై 28 ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏప్రిల్, ఈరోజు మనకి ఏప్రిల్ 10 అనుకోండి, ఈరోజు ఏప్రిల్ 10. ఇన్ని రోజుల్లో ఉన్న ఇప్పుడు ఇంక మనకి ఎగ్జామ్స్ ఇంకెన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ కూడా మిడిల్లో ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరుగుతున్నాయి. చాలామంది ఐపీఎల్, నెక్స్ట్ ఎలక్షన్, ఈ ఫోబియాలో కొంతమంది ఉంటారు. చాలామంది ఈ 92,000 మెంబర్స్లో 92,000 సింపుల్గా 92,000 అని రాస్తాను అంతే. ఈ 92,000 మెంబర్స్లో సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇప్పుడు 1:100 రేషియో తీశారు కాబట్టి కొంతమంది ఏమవుతారంటే సిల్లీగా రాసిన కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే మనకి ఈ ఉన్న జాబ్స్ ఎన్ని, 897 జాబ్స్. ఈ 897 జాబుల్లో మనకు ఒక జాబ్ రావాలి అంటే మనం ఏం చేయాలి? కోచింగ్ తీసుకోవాలా, ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలా, ఏం చేయాలి అనేది చాలామందిలో డౌట్ ఉంది. ఆ డౌట్ని ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయండి? 897 పోస్టులు ఉన్నాయండి. మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడండి? జూలై 28 అండి. చాలామంది న్యూ క్యాండిడేట్స్ ఉన్నారండి, ఓల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారండి. ఇక్కడ న్యూ క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుందాం. న్యూ క్యాండిడేట్ చూసినట్లయితే ఇప్పటి వరకు వాళ్ళు కోచింగ్ తీసుకోలేదు, జస్ట్ వాళ్ళు గ్రూప్ 2 కోసం అప్లై చేశారు. 1:100 రేషియో తీయడం, వాళ్ళకి బిఫోర్గా కొంత నాలెడ్జ్ ఉండడం, ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ క్రాక్ చేయడం వాళ్ళకి చాలా పెద్ద టాస్క్. వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి వితిన్ 3 మంత్స్ ఉంది కాబట్టి మీరు యాజ్ పర్ పాసిబుల్గా మీరు తొందరగా మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళు, కోచింగ్కి వెళ్దామన్న వాళ్ళు ఒక వితిన్ 1 వీక్లోనే మీరు కోచింగ్కి వెళ్ళిపోండి. కోచింగ్కి వెళ్ళిపోతే మ్యాక్సిమం ఏ కోచింగ్ సెంటర్లో అయినా వాళ్ళు మెయిన్స్ టార్గెట్ చేసుకుంటూ చెప్పడం జరుగుతుంది. కోచింగ్ తీసుకోండి సార్, మాకు కోచింగ్ తీసుకోకపోయినా మాకు ఓన్ నాలెడ్జ్ ఉంది, మీరు నేను ఓన్గా ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళు మీకు చెప్పడం జరిగింది. ఏంటి అంటే మనకి 300 మార్క్స్కి ఉంటుంది. అందులో 150 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది, 150 మార్క్స్కి ఒక పేపర్ ఉంటుంది. ఆ 150లో చూసినట్లయితే 75 హిస్టరీ ఉంటుంది, 75 పాలిటీ ఉంటుంది, 75 ఎకానమీ ఉంటుంది, 75 సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఓవరాల్గా 300 మార్క్స్కి ఉంటుంది. అది మీకు క్లియర్గా తెలుసు. అయితే మీరు ఇప్పుడు ఎవరైతే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది, నేను చదువుకుంటాను, ఓన్గా చదువుకుంటాను అన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే టెస్ట్ సిరీస్ని తీసుకోండి. ఆ టెస్ట్ సిరీస్ని తీసుకుని మీరు రెగ్యులర్గా ఏం చేస్తారంటే ఎవ్రీడే టెస్ట్ సిరీస్ని తీసుకుని ప్రతిరోజు మీరు టెస్టులు రాసుకుంటూ మీరు మార్క్స్ని ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. మీకు అవుట్ ఆఫ్ ద 300 మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. డే 1 నుండి కూడా మీరు ఏం చేస్తారంటే మీకున్న నాలెడ్జ్తో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో మీరు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీడే టెస్ట్ సిరీస్లో మాక్ టెస్టులు రాయండి. మీకు అవుట్ ఆఫ్ ద 300 మార్క్స్కి 100 మార్క్స్ వచ్చినా లేదా 50 మార్క్స్ వచ్చినా మీరు ఏం ఫీల్ అవ్వద్దు. మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్లో మీరు నోట్ చేసుకోండి. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీ బుక్స్ సోర్స్ అనేది తీసుకోవాలి. మీరు ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పే ఐడియా అండి. మీరు
స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. స్టాండర్డ్ బుక్స్తో పాటుగా ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ తీసుకుని మీరు ఎవ్రీడే మీరు బుక్స్ కాన్సెప్టువల్గా చదవండి. అదేవిధంగా టెస్ట్స్ కూడా రాయండి. ఎవ్రీడే మీకు మినిమంగా 1 మంత్కి మీరు ఏం రాస్తారంటే మినిమం 1 మంత్కి 30 టెస్ట్స్ మీరు కంప్లీట్ చేసే విధంగా ఉండండి. ఆ 30 టెస్ట్ కూడా మీరు ఏం చేయాలి అంటే టెస్ట్ రాస్తూ పాటుగా రివిజన్ కూడా చేయాలి. దట్టు మీకు ఏంటంటే కాన్సెప్టువల్ మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉండదు కాబట్టి కాన్సెప్ట్స్ కూడా మీరు హిస్టరీలో ఇక్కడ చూడండి సిలబస్ మీకు చూపిస్తాను. ఒకరోజు మీరు ఏం చేస్తారంటే ఒక 1 వీక్ హిస్టరీలో ఈ పార్ట్ని కంప్లీట్ చేయడానికి ఈ పార్ట్తో మీరు ఏం చేస్తారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ ఫస్ట్ పార్ట్, అదేవిధంగా ఎకానమీలో ఫస్ట్ పార్ట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ మీకు కంప్లీట్ చేయడానికి మినిమం మీరు ఒక 10 డేస్ తీసుకోండి. 10 డేస్ తీసుకోండి. 10 డేస్లో మీరు ఏమవుతారు 10 టెస్టులు రాస్తారు. అదేవిధంగా మీరు ఎన్ని కాన్సెప్ట్లు కంప్లీట్ చేస్తారు 4 కాన్సెప్ట్స్ కంప్లీట్గా కంప్లీట్ చేస్తారు. మీరు టెస్ట్ చేసి రాస్తున్నారు, 10 కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నారు. ఇలా మీకు రెగ్యులర్గా మీరు ఏం చేస్తారంటే విత్ ఇన్ 2 మంత్స్లో మీరు సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. 2 మంత్స్లో మీరు సిలబస్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే లాస్ట్ 1 మంత్ మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇండివిజువల్గా ప్రిపేర్ అయిన వాళ్ళు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా కోచింగ్ ఎవరైతే ఎటువంటి ఐడియా లేదో వాళ్ళందరూ ఖచ్చితంగా కోచింగ్కి వెళ్ళండి. కోచింగ్కి వెళ్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు కోచింగ్కి వెళ్తే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా మంచి రిజల్ట్ వస్తుంది అని నేను పర్సనల్గా మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను. మీకు ఓన్ నాలెడ్జ్ ఉంటుందో ప్రాబ్లం లేదు. అయితే ఓల్డ్ స్టూడెంట్స్ బిఫోర్గా కోచింగ్ తీసుకొని ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంది, నెక్స్ట్ మీకు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెంటర్షిప్ తీసుకోండి. చాలా మనకి మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే వాళ్ళు రోజుకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ రోజు ఏం చేయాలి, అదేవిధంగా మీరు ఏ టెస్ట్ రాయాలి అనేది వాళ్ళు క్లియర్గా డిజైన్ చేసుకుంటారు. మీకు జూలై 28 వరకు వాళ్ళు పర్ఫెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఉంది, ఆల్రెడీ మీకు టెస్ట్ కంటిన్యూ చేస్తారు కాబట్టి ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఉపయోగపడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ టైంలో మంచి మార్కులు వస్తాయి. మీకు చూడండి 897 పోస్టులే ఉన్నాయి. ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రిలిమ్స్లో 92,000 మెంబర్స్ వచ్చారు. వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే పేపర్ అనేది డిఫికల్ట్గా ఇవ్వాలి, అదేవిధంగా కట్ ఆఫ్ లెవెల్ కూడా పెంచాలి. కాబట్టి ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడున్న టాస్క్ అనేది చాలా హార్డ్ టాస్క్ అండి. ఎవరు కూడా మీరు అశ్రద్ధ పడ్డారు అంటే మీ జాబ్ మీరు మీ చేతులలో పోగొట్టుకున్నట్లే. ఈ 897లో పోస్టులో ఒక పోస్ట్ మీద కావాలి అంటే మీరు అలుపెరగని కృషి ఖచ్చితంగా చేయాలండి. మీకు ఆల్రెడీ ఒక ఘట్టంని మీరు ఛేదించారంటే రెండో ఘట్టం ఉంది. ఈ ఘట్టంలో మీరు మీ శ్రాయశక్తిలో కష్టపడితే ఖచ్చితంగా ఈ 897 పోస్టులో ఒక జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాము. ఎలాగ చదవాలి ఏంటనేది గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.